కుంభకోణం కేసుకు సంబంధించి ముందుగా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇక తుది అంకానికి చివరి అంకానికి చేరుకుందనే చెప్పొచ్చు ఈ కేసు. రైట్, ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయిన రెండో ముఖ్యమంత్రిగా కూడా కేజ్రీవాల్ అనుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారు వేరే కేసుకు సంబంధించి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏదైతే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన పరిస్థితి చూస్తే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి అరెస్ట్ చేసింది. ఇదే కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసిన వారం రోజుల్లోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం విశేషం. ఇక ఢిల్లీ మద్యం స్కామ్ లో అరెస్టుల పర్వం కూడా క్లైమాక్స్ కు చేరినట్లయింది. ఈ స్కామ్ లో 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ కుంభకోణంలో పాత్రపై కేజ్రీవాల్ ను కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్లు తెలిసింది. నిజానికి ఢిల్లీ మద్యం స్కామ్ లో విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు పంపించింది. కానీ ఆయన హాజరు కాలేదు. దాంతో నిన్న రాత్రి 7:45 సమయంలో 10వ సమన్లతో నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సోదాలు చేసేందుకు తమ వద్ద వారెంట్ ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి తెలిపారు. ముందుగా కేజ్రీవాల్ ఆయన భార్య మొబైల్ ఫోన్లను, ఐప్యాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 గంటల పాటు 12 మంది అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనను ఈడీ ఆఫీసుకు తరలించేందుకు ప్రయత్నించగా రావడానికి ఆయన నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. చివరికి రాత్రి 9:45 సమయంలో కేజ్రీవాల్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ముందు ఇవాళ ఆయన్ను హాజరు పరుస్తామని, ఆయన కస్టడీకి అనుమతి కోరుతామని ఈడీ అధికారులు తెలియజేశారు. అరెస్టు చేసి తీసుకువెళ్లిన తర్వాత నిన్న రాత్రి ఈడీ కార్యాలయంలోనే కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్టు సమయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ అక్కడే ఉన్నారు. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అవినీతి ఆరోపణలతో ఇటీవల అరెస్ట్ అయిన రెండో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు. కొద్ది రోజుల కిందట జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది. అంతేనా, ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ ను ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడం విశేషం. ఇక తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన కేజ్రీవాల్ నిన్న ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో వరుసగా సమన్లు జారీ చేస్తున్న ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. కానీ అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన అవినీతిని హైకోర్టు తిరస్కరించింది అభ్యర్థనను. ఇక ప్రస్తుత దశలో ఎలాంటి రక్షణ కల్పించలేమని న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కేజ్రీవాల్ అరెస్టును అడ్డుకోవడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగింది. సెర్చ్ వారెంట్తో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేసింది. దాంతో కేజ్రీవాల్ అరెస్టు రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆయన తరపు న్యాయవాదులు నిన్న రాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఈ కేసును ఇవాళ విచారిస్తామని సుప్రీం తెలిపింది. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడం, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో ఆప్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ దళాలను కేజ్రీవాల్ నివాసం వద్ద మోహరించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులను దిగ్బంధనం చేసి పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తర ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే రహదారి అంతటా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సెక్షన్ 144 ను విధించి జనం ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు పోగవుతారని ఊహించే భారీగా బలగాలను కోరామని ఒక పోలీస్ అధికారి తెలియజేశారు. ఇక ఈ అరెస్టుకు కేజ్రీవాల్ భయపడే ప్రసక్తి లేదు అని, తమ ధైర్య సాహసాలు చెక్కు చెదరబోవు అని ఎక్స్ వేదికగా ఆప్ ప్రకటించింది.
అధికారులు సెర్చ్ వారెంట్ తో ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. 2 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా సీజ్ చేశారు. రాత్రి 9:11 ఆయన అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. రాత్రి 11 గంటలకి ఈడీ ప్రధాన కార్యాలయం పరివర్తన్ భవన్ కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ రోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. 10:30-11 గంటల మధ్యలో కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సో 10 రోజుల పాటు కస్టడీకి అడిగే అవకాశం ఉంది. మరి 10 రోజుల పాటు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా అనేది చూడాలి. మన కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా 10 రోజుల పాటు ఈడీ కస్టడీ కోరినప్పుడు 1 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. మరి ఈ రోజు ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారని కూడా చూడాలి. ఢిల్లీ లిక్కర్ కేసులో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం సంచలనాత్మకంగా మారిందనే చెప్పొచ్చు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గత వారం ఈడీ అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇక నిన్న కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ మొత్తంగా కూడా హైలైట్ గా ప్రకటించారు. మొత్తం ఢిల్లీలో 144 సెక్షన్ కూడా విధించారు. స్థానికంగా నిన్న ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఈ యొక్క పార్టీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. మొత్తానికి హైకోర్టు ఉత్తర్వుల పైన సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. మరి సుప్రీంకోర్టులో ఈ రోజు ఏం జరుగుతుందని చూడాలి. ఈ స్కామ్ లో కేజ్రీవాల్ కి ఇప్పటిదాకా 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. నిన్న విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కూడా ఆయన రాలేదు. తనకు సమన్లు జారీ చేయడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి ఆయన పదే చెప్తూ ఉన్నారు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు వాళ్ళని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ దక్కలేదు. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేమని స్పష్టం చేసిన తర్వాత ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పిటిషన్ కూడా దాఖలు చేశారు. గురువారం రాత్రి అత్యవసరంగా విచారణ చేపట్టాలని కూడా కోరారు. ఇంతలోనే ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. మరి ముందు అరెస్ట్ అయితే జరిగిపోయింది కాబట్టి ముందు తనకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లోయర్ కోర్టులో ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఈ రోజు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఈ విచారణ స్వీకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ముందు కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు, తర్వాత బెయిల్ పిటిషన్ పైన కూడా ఏదైనా అవకాశం ఉందా, బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అని కూడా చూడాలి. నిజానికి పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వారికి సంవత్సరాల పాటు బెయిల్ అన్నది రావటం చాలా దుర్లభం అనే చెప్పాలి. మరి ఈ కేసులో ఏమవుతుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచే ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఉంటుంది కృష్ణ? సాధ్యాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యాంగ పరంగా? అంటే జైలు నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించవచ్చా? ఎందుకంటే రెగ్యులర్ గా చాలా మందితో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. పరిపాలనకు సంబంధించి ఎంతో మంది కలుస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంటుందంటారు? అది వీలయ్యే పరిస్థితేనా? నిజానికి పవన్ దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి సిట్టింగ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం. గతంలో చూసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వాళ్ళందరూ కూడా పదవిలో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలో తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం అలా చేయకుండా తను జైలు నుంచే సీఎం గానే పరిపాలన చేస్తా అంటున్నారు. అంటే జైలు మాన్యువల్స్ ప్రకారంగా చూసుకుంటే అది సాధ్యమా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల ఏదైతే ఈ యొక్క సహారా పరివారకు సంబంధించినటువంటి చైర్మన్ సుబ్రత రాయ్ అరెస్ట్ అయినప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఆహారాలను ఆయన జైలు నుంచి పర్యవేక్షించడానికి ఒక కంప్యూటర్ ని సుప్రీంకోర్టు అనుమతించింది. అదేవిధంగా ఫోన్లు కూడా చేసుకోవడానికి అనుమతించింది. ఆయన ఏదైతే ఆయన సెల్లోనే ఒక చిన్న కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి కూడా సుప్రీంకోర్టు అనుమతించింది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఫైళ్లు కూడా చూడాల్సి ఉంటుంది. మరి వాటన్నిటిని ఆ ఫైళ్ళన్నింటినీ జైలు మాన్యువల్ ప్రకారం లోపలికి అలౌ చేస్తారా, లేకపోతే వాటికి ప్రత్యేకంగా ఏమైనా సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా అనేది చూడాలి. అంటే అరెస్ట్ అయినంత మాత్రాన
రాజీనామా చేయాలని ఎక్కడ కూడా ఏ చట్టంలో లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన జైలు నుంచి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగచ్చు. జైలు నుంచే నామినేషన్లు దాఖలు చేసి జైలు నుంచే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఉన్నారు. కానీ చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే ఆయన విధుల్లో ఎవరు కూడా జైలు నుంచి చేయడానికి ఎవరు కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు అంటే సీఎం గా అక్కడ ఉన్నప్పుడు ఆయన విధులు చేసుకోవడానికి అయినా సుప్రీంకోర్టు కానీ లేకపోతే పిఎంఎల్ఏ కోర్టు కానీ ఏమైనా ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తుందా, ఆ మేరకు ఈ యొక్క ఏదైనా లాయర్లు కూడా కోర్టులో అడుగుతారా అనేది చూడాల్సి ఉంటుంది. కోర్టులు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తాయని కూడా చూడాలి. కానీ ఆయన్ను సస్పెండ్ చేసే అధికారం కానీ ఆయన ఆ పదవి నుంచి తొలగించే అధికారం కానీ ఎవరికి లేదని చెప్పొచ్చు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.